ఓబుళాపురం గనుల్ని కొల్లగొట్టి కోట్లు గడించిన గాలి జనార్దన్ రెడ్డి అక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టాడు. ఇనుప ఖనిజం డంపింగ్ కోసం రైతుల భూముల్ని తీసుకుని వారి ఉపాధి లేకుండా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదు. దళారీ పాత్ర పోషించిన ఏపీఐఐసీ ఆ భూముల్ని అప్పగించకముందే అప్పటి ప్రభుత్వ అండతో తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తాజాగా గాలి జైలుకెళ్లడంతో భూముల్ని రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలంలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన పొలాలివి. ఓఎంసీ మైనింగ్ కార్యకలాపాలతో పచ్చని భూములిలా తయారయ్యాయి. వాస్తవానికి ఈ భూముల్ని 1984లో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులకు పంచింది. గని గజని గాలి ఇక్కడికి ప్రవేశించే ముందు వరకు పొలాలు సాగులోనే ఉన్నాయి. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కోసం పచ్చని పొలాల్ని బలిపెట్టింది అప్పటి వైఎస్ సర్కార్. ఉలవ, కంది, పత్తి, సజ్జా పంటలు పండించే రైతుల భూముల్ని ఓఎంసీ కోసం దానం చేశారు. ఇనుప ఖనిజం డంపింగ్ కోసం ఓఎంసీ అడిగిందే తడవుగా వైఎస్ ప్రభుత్వం ఏపీఐఐసీని రంగంలోకి దించింది. ఇక్కడ రైతులకు భూములిస్తే ఉక్కు పరిశ్రమ వస్తుందని, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికారు. ఎకరాకు 1,25,000 చొప్పున ఇచ్చి భూసేకరణ జరిపారు. 2008లో ఈ తంతు పూర్తయినా పరిశ్రమ రాలేదు సరికదా, ఇక్కడి రైతులు కూలీలుగా మారిపోయారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని అమాయక రైతుల్ని నమ్మించిన గాలి ఆ మాటని నిలబెట్టుకోలేదు. మైనింగ్ లీజ్ తీసుకునేటప్పుడు వాళ్ళ ఈ భూములకి పోగొట్టుకున్న రైతులకి ఇంటికి ఒక చెప్పు ఉద్యోగం ఇస్తామని చెప్పి, అలాగే ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్మాణిస్తామని చెప్పినారు. కానీ 2007 నుంచి ఈ 2011 దాకా ఏ ఫ్యాక్టరీ నిర్మాణం లేదు. ఇప్పుడు పేద రైతులు భూములు పోగొట్టుకొని చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ భూముల్లో వాళ్ళు వ్యవసాయం ఆధారపడి ఉండి ఆ వ్యవసాయం కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సోర్సెస్ లేవు. పేద రైతుల భూమిలో అన్యాయంగా మమ్మల్ని బెదిరించి వేసుకుని ఇప్పుడు మాకి కుటుంబంలో బతకాలంటే ఊరిలో కూలీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మా పెండ్లం పిల్లలు కూడా అడుగు పట్టుకుని పోయే పరిస్థితులు వచ్చినవి. ఇప్పుడు వాన లేదు, మాకు కూలీ దొరకదు. మరి మా భూమి మాకు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాను. ఉద్యోగిస్తాము, మేము అది ఇస్తాము ఇది ఇస్తామంటే మాకు ఆ ఉద్యోగం మాకు ఇలే. మాకు ఉద్యోగం ఇలా వాళ్ళు ఏరే వాళ్ళ చాట తొలకొచ్చి వాళ్ళు చేసినారు, పని చేపించినారు. మా ఊరోళ్ళు అసలు తొలకరు, వాళ్ళు ఈలే ఉద్యోగం ఈలే. మేమంతా అక్కడ ఇక్కడ బయలుపోయి ఏమో అచ్చేరో చేసుకొని తిన్నాము. మా పిల్లలు కాటకాసలు వేసుకొని తిన్నాము. మా చాలా ఇబ్బంది లేకుండా మా భూమిలో మాకు ఇడి చేయాలి. బళ్ళారికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములు కావడంతో ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ 5 లక్షల పైమాటే. మొత్తం 515 ఎకరాల భూమిని పరిశ్రమ ఏర్పాటు పేరుతో ఏపీఐఐసీ సేకరించింది. అయితే భూమిని స్వాధీనం చేయకముందే ఓఎంసీ అక్కడ ఇనుప ఖనిజం డంపింగ్తో పాటు ఇతర కార్యకలాపాల కోసం తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఫెన్సింగ్ వేయడంతో పాటు భద్రతా సిబ్బందిని పెట్టింది. దీంతో భూములు కోల్పోయిన రైతులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. పరిశ్రమ వచ్చే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి తమ భూములు ఇవ్వాలని రైతులు, రైతు సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ సానుకూలంగా స్పందించారు. పరిశ్రమ కోసం భూముల్ని సేకరించినా ఆ పని ప్రారంభం కాలేదు కాబట్టి తిరిగి వాటిని స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్తున్నారు. జాయింట్ కలెక్టర్ని ఒకసారి వెళ్ళమంటాను. ఫిజికల్గా వెళ్ళి చూసిన తర్వాత ఎక్కడెక్కడ అన్నిట్లేదు డెఫినెట్లీ వెనక్కి తీసుకోవడానికి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాం. ఎందుకంటే మధ్యలో మనకి ఏపీఐఐసి ఒకటి ఉంది కనుక ఏపీఐసి ముందు మేము రాస్తాం. ఇక్కడ యూటిలైజ్ అవ్వలేదు, మీరు మీ ల్యాండ్ మీరు తీసుకోండి, మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి. ఎవరెవరికి కాంపెన్సేషన్ ఇచ్చారో అది ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం. వాళ్ళు వెనక్కి ఇస్తారో లేదనేది కొంచెం ఇట్ నీడ్ స్టడీ. క్యాప్టివ్ మైనింగ్ పేరు చెప్పి ఓఎంసీ గనుల లీజుల్ని దక్కించుకున్న గాలి ఉక్కు పరిశ్రమ పేరుతో అనంతపురం, కడప జిల్లాల్లో భూముల్ని పొందాడు. ప్రభుత్వం వాటన్నింటినీ రైతులకిచ్చే పనిలో పడింది.